హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు పప్పుల పొడి చేస్తున్నాను అనమాట. అన్ని రకాల పప్పులు వేసి పప్పుల పొడి అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే 2 టీ స్పూన్లు ఇదే స్పూన్ తోటి 2 టీ స్పూన్లు శనగపప్పు అయితే వేసుకున్నా. ఇదైతే మంచిగా వేయించుకోవాలన్నమాట. చూడండి, శనగపప్పు అయితే ఇట్లా మంచిగా దూరగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం కందిపప్పు వేయించుకుందాము. చూడండి, కందిపప్పు కూడా సేమ్ క్వాంటిటీ 2 స్పూన్లు అయితే వేసేసిన అనమాట. అన్ని పప్పులు శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు అన్నీ 2 టీ స్పూన్లు అయితే వేస్తున్నాను అనమాట. ఇది కూడా మంచిగా దూరగా అయితే వేయించుకోవాలి. చూడండి, కందిపప్పు కూడా మంచిగా వేయించుకున్నాను నేనైతే. నెక్స్ట్ అయితే మినపప్పు అయితే ఇట్లా 2 ముక్కల్లాగా ఉంటుంది కదా, ఆ పప్పు అయితే తీసుకున్నాను అనమాట నేనైతే. అది కూడా మంచిగా వేయించుకోవాలి. చూడండి, నేనైతే మినపప్పు కూడా మంచిగా వేయించుకున్నా, దూరగా అయితే వేయించుకున్నా. నెక్స్ట్ అయితే పెసరపప్పు వేసుకున్నాను అనమాట. ఇది కూడా 2 టీ స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇది కూడా పర్ఫెక్ట్గా వేయించుకుందాము. చూడండి, పెసరపప్పు కూడా నేను వేయించుకొని తీసేసుకున్నా. తర్వాత ఒక 2 టీ స్పూన్లు అవిసెలు వేసిన అనమాట. అవిసెలు అయితే ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నా దగ్గర అయితే ఉన్నాయి కాబట్టి నేనైతే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే హెల్తీగా మనం పప్పుల పొడి చేస్తున్నాం కాబట్టి అన్ని పప్పులు అయితే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇదైతే మనం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అనమాట. ఎందుకంటే అన్ని మనం పప్పులే వేస్తున్నాం కాబట్టి హెల్తీ ఫుడ్ కాబట్టి ఎవరైనా తినొచ్చు. అవిసెలు కూడా వేస్తే మనకి ఎందుకంటే అవిసెలు కూడా వాడితే మంచిది అని అందరూ చెప్తున్నారు కదా. ఇలా మనము సపరేట్గా అయితే తినలేము కాబట్టి ఇట్లా పప్పుల పుల్లల్లో కానీ అట్లా కర్రీస్ చేసేటప్పుడు పొడి చేసి వేస్తే కూడా మనకి ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా చాలా మంచిది. కాబట్టి నేనైతే ఒక 2 టీ స్పూన్ల అవిసెలు అయితే తీసేసుకున్నా. ఇవి కూడా వేగితేనే తీసేసుకుందాము. ఇవి చూడండి, కందిపప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు 2 టీ స్పూన్లు పెసరపప్పు, 2 టీ స్పూన్లు అవిసెలు అయితే తీసేసుకున్నాను అనమాట. నేను ఒక్క 4-5 అయితే చింతపండు రెక్కలు తీసేసుకున్నా. అవి కూడా కొంచెం ఫ్రై చేస్తున్నాను అనమాట, వేయించుకున్నా. కొంచెం డ్రైగా అయితే పొడిలో మనకు పౌడర్ లాగా రావడానికి అయితే కొంచెం వేయించుతున్నాను అనమాట. చూడండి, మనం అన్ని రకాల పప్పులు అయితే వేయించుకున్నాం కదా. కొంచెం చింతపండు కూడా వేయించిన నేనైతే, అంటే కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు. తర్వాత దీనికి గాను నేను ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు అయితే తీసేసుకున్నా. ఇవైతే మనం మంచిగా వేయించుకుందాం. ఇవి కూడా కాసేపు అయితే మంచిగా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే వేయించుకుందాము. చూడండి, మిరపకాయలు అయితే ఇట్లా కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి, మిరపకాయలు అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేయించుకున్న పప్పులు, చింతపండు అన్నీ అందులో వేసేసుకుందాము. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసిన అనమాట. ఒక్కసారి మళ్ళీ అన్ని కలిపి ఒకసారి ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. చూడండి, పప్పులన్నీ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ అయితే నేను వేసిన అనమాట. వేసి ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాము. ఆయిల్ ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదు అంటే అవసరం అయితే లేదు. ఒకవేళ చాలా రోజులు స్టాక్ పెట్టుకుంటే మాత్రం ఆయిల్ వేసుకోవద్దండి. ఎందుకంటే ఒకవేళ ఆయిల్ వేసుకుంటే మనం చాలా స్టాక్ పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది కదా, ముక్క వాసన వస్తుంది. కాబట్టి ఆయిల్ మాత్రం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఆడబెట్టినా చూపియాలా? చూడండి, ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మంచిగా మళ్ళీ కొంచెం వేడి చేసుకుంటే మనం మిక్సీకి వేసుకున్నప్పుడు మంచిగా మెదుగుతుంది. తర్వాత కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి మిక్సీకి వేసుకున్నప్పుడు కూడా మంచిగా మెదుగుతుంది. తర్వాత టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అనమాట. 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. మిక్సీకి వేసుకునేటప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మనం వేయించుకున్న మిరపకాయలు, పప్పు గింజలు, తర్వాత చింతపండు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకున్నాం కదా. తర్వాత పసుపు వేసిన కొంచెం, తర్వాత 1 టీ స్పూన్ నిండా ఉప్పు, తర్వాత ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్నా. ఒకవేళ లావు ఉప్పు ఉంటే లావు ఉప్పు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ సన్నుప్పు ఉంటే నాకు సన్నుప్పే వేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఇట్లా మొత్తం మనం మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఫైనల్గా అయితే మన పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఫైనల్గా అయితే పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి.
మనం చపాతి, రొట్టె, అన్నం ఎలా తిన్నా వేడి వేడి అన్నంలో అయితే నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూడండి, మనకి కొంచెం బరకగా పప్పులు ఉంటాయి కాబట్టి కొంచెం బరకగా ఉంటుంది. బరకగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినొచ్చు. తింటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.